నీడలో అప్పుల బతుకులు. టీడీపీ చంద్రబాబు, జనసేన పవన్ కళ్యాణ్, బీజేపీ మోడీ, షా, పురంధేశ్వరిలు, కిషన్ రెడ్డిలు ఐశ్వర్యంలో ఉంటే, అదానీ, అంబానీ, టాటా, బిర్లాలు, హెరిటేజ్లు, సాక్షీలు ఐశ్వర్యంలో ఉంటే, భారతీయుల అప్పుల బతుకులు. కార్మికుల వేతనాలు, ఉద్యోగుల వేతనాలు వార్షిక పెరుగుదల రేటు 1% కంటే తక్కువైపోయింది. స్తంభించిన వేతనాలు, పెరుగుతున్న వినియోగ వ్యయాలు, రుణాలు చేయటం తప్పనిసరి అయిపోయింది. కార్పొరేట్ పన్నుకోతలు, మూలధన రాయితీలు వగైరా ప్రోత్సాహకాలకు స్వస్తి చెప్పాలి. శ్రమ సాంద్ర పరిశ్రమల రంగాన్ని పునఃశక్తివంతం చేయాలి. కోఆపరేటివ్, గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ పునఃశక్తివంతం చేయాలి. దిగుమతులు ఆపాలి. ప్రైవేటీకరణను అంతమొందించాలి, సున్నా చేయాలి. అప్పుడు మాత్రమే మనుగడ కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి నుంచి శ్రామిక భారతీయులు బయటపడతారు. 97% మంది ఓసీ, శూద్రులు, రైతులు, బీసీలు బయటపడతారు. సంపద పోగుపడుతుంది. సామాన్యుల సంక్షేమం సన్నగిల్లుతుంది. వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం శాతాలు, స్థూల ఆర్థిక సూచికలు భారత ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యదాయకంగా పురోగమన పదంలో ఉన్నదని అబద్ధాలు చెబుతున్నారు. హెచ్చులు పోతున్నారు. హిపోక్రసీ చేస్తున్నారు. వేషధారణ చేస్తున్నారు. సగటు కుటుంబ బడ్జెట్ను పరిశీలించండి. స్థూల ఆర్థిక సూచికలు ఆవిష్కరిస్తున్న దృశ్యానికి భిన్నమైన వాస్తవ చిత్రం మనకు కనబడుతుంది. ఆర్థిక వ్యవస్థ ఎంత శ్రేయోదాయకంగా ఉందో లేదో తెలుస్తుంది. సంపద సృష్టికర్తలైన అత్యధిక ప్రజలకు నిజమైన సంక్షేమం లభించటం లేదు. గత 12 సంవత్సరాలుగా బీజేపీ పాలనలో, టీడీపీ చంద్రబాబు పాలనలో ఆర్థిక వ్యవస్థ సృష్టిస్తున్న సంపద, వ్యక్తిగత కొనుగోలు శక్తి, ఒక వ్యక్తి తన ఆదాయంతో సమకూర్చుకోగల సరుకులు, సేవలు మధ్య అతి ముఖ్యమైన లంకె తెగిపోయింది. వేతనాలు పెరగలేదు. జీవన వ్యయాలకు రుణాలు తీసుకోవలసిన అగత్యంలో దుస్థితిలో ప్రజలు. ఇది నిజం. క్రెడిట్ కార్డు రుణాలు పెరిగిపోతున్నాయి. బంగారు ఆభరణాలు మొదలైన స్త్రీధనాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకొని బతకాల్సిన దుస్థితిలో ప్రజలు, ఓటర్లు, భారతీయులు. స్తంభించిన వేతనాలు, అందని ఉద్యోగాలు, పెరుగుతున్న వినియోగ వ్యయాలకు మధ్య అంతరాన్ని పూడ్చుకునేందుకు రుణాలు చేయడం తప్పనిసరి అయిపోయింది భారతీయులందరికీ. ఇది వాస్తవం. వేతన రుణ సంక్షోభం. వేతనాలు వస్తున్నాయి, అవి సరిపోవటం లేదు. అప్పులు చేయటం అనివార్యమైపోతుంది. తీర్చడమే సమస్య అయిపోతుంది. వేతన ఆదాయం జీవన వ్యయాలకు సరిపోకపోవటమే కారణం. తత్ఫలితంగా శ్రామిక శ్రేణులు అపాయకరమైన ఆర్థిక దుస్థితిలోకి జారిపోయారు. ధరలు పెరుగుతున్నాయి. మనుగడకు రుణాలు తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. దీనికి కారణం ఏంటి? జాతి సంపద సృష్టి అవుతున్న, పంపిణీ జరుగుతున్న తీరుతెన్నులే ఈ అసంగత పరిస్థితికి కారణాలు. స్టాక్ మార్కెట్ సూచీలు సదా ఊర్ధ్వ దిశలో ఉన్నా, పెరుగుతున్న జాతి సంపద ఉన్నా, దానిని సృష్టించడంలో కీలక పాత్ర వహిస్తున్న శ్రామిక శ్రేణులకు సక్రమంగా, న్యాయంగా పంపిణీ అవ్వటం లేదు. స్థూల ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. దీన్ని విస్మరించకూడదు పాలిస్తున్న పార్టీ. వేతనాలు బెత్తెడు ఉంటే వ్యయాలు బారెడు కావటం వల్లే భారతీయ కుటుంబాల నికర పొదుపు మొత్తాలు రికార్డు స్థాయిలో తగ్గిపోయాయి. స్థూల జాతీయ వినియోగ ఆదాయం GNDIలో 8% ఉండే ఈ పొదుపు మొత్తాలు 2023లో 5% తగ్గిపోయాయి. స్థిర స్థిరాస్తులు తాకట్టు పెట్టి తీసుకునే రుణాలు 2014లో 3% నుంచి 6% పెరిగాయి 23లో. ఫలితంగా చెల్లించవలసిన అప్పుల మొత్తాలు కూడా పెరిగి ఈ ఆర్థిక పునరుద్ధరణ వేతనాల నైష్పత్తిక పెరుగుదల వల్ల
కాకుండా కార్పొరేట్ లాభాల పెరుగుదల వల్లే. ఇది చేదు నిజం. అనియత కార్మికుల వాస్తవ వేతనాల వార్షిక పెరుగుదల రేటు 1% కంటే తక్కువగా ఉంది. ఈ వేతన అణచివేత అంతమొందాలి. ఈ వేతన అణచివేత చేయలేని పార్టీలకి ఇక ఓటేయొద్దు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొరవడిపోయాయి. శ్రామిక శ్రేణుల జీవన పరిస్థితులు అధ్వాన్నమైపోయాయి. తిరోగమన వలసలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వ్యవసాయేతర రంగాల నుంచి వ్యవసాయ రంగానికి మళ్ళీ లక్షలాది శ్రామికులు తిరిగి వెళ్ళిపోతున్నారు. భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, తమిళనాడులో. ఇది దేశానికి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. ఈ అత్యవసర రుణాలు దేశ ప్రగతికి ఆటంకమవుతాయి. మనుగడ కోసమే రుణాలు తీసుకోవలసి రావటం సంక్లిష్ట పరిస్థితిని తెలియపరుస్తుంది. సురక్షితం కాదు. రుణాలు వినియోగదారు రుణాలు వార్షిక పెరుగుదల 25% పెరిగాయి. అప్పులు చేయటం అనేది బాగా పెరిగిపోయింది. అయితే ఈ రుణాలు తిరిగి చెల్లించడం జరగటం లేదు. ఫలితంగా వెండి, బంగారు ఆభరణాలకు సంబంధించి చెల్లించిన రుణాల మొత్తం 3.5 లక్షల కోట్లకు పెరిగింది. శ్రామిక కుటుంబాలు అధిక వడ్డీలతో సమకూర్చుకుంటున్న రుణాలను తమ తక్షణ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. అప్పు తీర్చగలమనే విశ్వాసంతోనే శ్రామిక కుటుంబాలు ఇలా రుణగ్రస్తం అవుతున్నాయి. ఇది ఒక అవివేక వ్యవహారం. శ్రామిక కుటుంబాల శ్రేయస్సుకు ఈ రుణాలు తోడ్పడవు. అప్పు చేసి పప్పుకూడు లాంటి ఈ రుణాలు ఆదాయం పెరుగుదలతో సమకూరే ఆర్థిక భద్రతను ఇవ్వలేవు. ఈ కఠోర సత్యంతో పాటు వాస్తవ వ్యవసాయ వేతనాల వార్షిక పెరుగుదల 1% కంటే తక్కువగా ఉంది. వ్యవసాయంలో ఆదాయం 1% కన్నా కూడా పెరగట్లా. ఈ వాస్తవాలు స్పష్టం చేస్తున్నదేంటి? దేశ ఆర్థిక వ్యవస్థ ఒక తీవ్ర సంక్షోభం ముంగిట ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదంలో ఉన్నదని స్థూల ఆర్థిక సూచికలు స్పష్టం చేస్తున్నాయి. నిజమే. అయితే ఈ వృద్ధి సమరీతిలో లేదు. ఈ అసమాన వృద్ధి నుంచి సమ్మిళిత సుస్థిర అభివృద్ధికి మనం పురోగమించడానికి తెలివిలేని పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీలు. ఇది జరగాలంటే సరఫరా సంబంధిత ప్రోత్సాహకాల, కార్పొరేట్ పన్ను కోతలు, మూలధన రాయితీలకు స్వచ్ఛ చెప్పాలి. వాటికి బదులుగా శ్రామిక శ్రేణులకు శ్రేయస్సు సమకూర్చే విధానాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కార్పొరేట్ సంస్థలకు సమకూర్చిన లబ్ధి పారిశ్రామిక ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంపొందించిందే కానీ శ్రామిక శ్రేణుల వేతనాలలో వాస్తవ పెరుగుదలకు దోహదం చేయలేదు. తప్పనిసరి వినియోగ వస్తువులు, నిత్యావసర సేవలపై వస్తు సేవల పన్ను జీఎస్టీని హేతుబద్ధీకరించాలి. ప్రాథమిక మానవ అవసరాలను తీర్చే సరుకులు, సేవలు శ్రామిక కుటుంబాలతో సహా సమస్త అల్పాదాయ వర్గాల వారికి అందుబాటులో ఉండే చర్యలు చేపట్టాలి. శ్రామిక శ్రేణులపై పన్నుల భారాన్ని తగ్గించడం, ప్రగతిశీల ప్రత్యక్ష పన్నులు మరింతగా ఆధారపడేందుకు టీడీపీ, జనసేన, కాంగ్రెస్, టీవీకే సముఖత, సంసిద్ధత చూపాలి. ఇందులో భాగంగా పరిశ్రమలను పునఃశక్తివంతం చేయాలి. ప్రభుత్వ పిఎస్యు పరిశ్రమలను ఎక్కువగా స్థాపించి బలపరచాలి. భారీ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వ పబ్లిక్ సెక్టర్ పరిశ్రమల రంగాన్ని పూర్తి స్థాయిలో పునరుజ్జీవింపచేసి దేశ ఆర్థిక వ్యవస్థ సకల జనులకు శ్రేయోదాయకంగా పురోగమించేలా చేయాలి. తక్షణమే చేపట్టవలసిన మరో చర్య జాతీయ కనీస వేతనం పెంచాలి. ఇది లక్షలాది కార్మికులకు ఆర్థిక భద్రతను సమకూర్చి ఉత్పాదకత పెరిగి ఆర్థిక వ్యవస్థ పురోగతి వేగవంతం చేస్తుంది. ఆరోగ్య భద్రత, విద్యా రంగాలకు బడ్జెట్ కేటాయింపులను పెంచాలి. విద్యా, వైద్య రంగాలను రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. తమ ఆదాయాన్ని ఇష్టానుసారం వ్యయం చేయగల వెసులుబాటు ప్రజలందరికీ, ఓటర్లందరికీ లభించాలి.
ఇటువంటి మార్పుతో మనుగడ కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి నుంచి శ్రామిక కుటుంబాలు బయటపడేలాగా ఓటును వాడుకోమని ఓటర్లకు పిలుపునిస్తున్నాం, భారతీయులకు పిలుపునిస్తున్నాం. ఇలాంటి దుస్థితిలోకి భారతీయులను, ఓటర్లందరినీ నెడుతున్న పార్టీలను, టీడీపీని, జనసేనను, బీజేపీని, కాంగ్రెస్ని, టీవీకేను భారతదేశం నుంచి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు నుంచి తరిమికొడదామని పిలుపునిస్తున్న డిఎన్ఏ భారతీయ పార్టీల 3వ కూటమి ఎల్జేడీ లోక్తాంత్రిక్ జనతాదళ్, కాక్రోచ్ ఇండియన్స్, శరద్ యాదవ్, జావేద్ రాజా, బోరగరత్నం.